Yes, good evening everyone. So welcome back to our session. So right now today in this session we are going to discuss the last theory of intelligence. So already మనం ప్రీవియస్ వీడియో క్లాసెస్లో థియరీస్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అంటే ప్రజ్ఞా సిద్ధాంతాల గురించి నేర్చుకోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనకి 5 ప్రజ్ఞా సిద్ధాంతాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఈ 5 ప్రజ్ఞా సిద్ధాంతాలలో కూడా యూనిఫ్యాక్టర్ అయిపోయింది, 2 ఫ్యాక్టర్ కంప్లీట్ చేసుకున్నాం, మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయిపోయింది, గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కూడా అయిపోయింది. ఇక లాస్ట్ థియరీ ఆఫ్ ఇంటెలిజెన్స్ అయినటువంటి స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనేది ఒక చివరి ప్రజ్ఞా సిద్ధాంతం అనమాట. అంటే ముఖ్యంగా 5 ఉంటాయని చెప్పుకున్నాం. 5 ప్రజ్ఞా సిద్ధాంతాలలో చివరి ప్రజ్ఞా సిద్ధాంతం అయినటువంటి స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఖచ్చితంగా దీని మీద అడిగే సూచనలు సంకేతాలు కూడా ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఏంటంటే థియరీ పేరు స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. స్ట్రక్చరల్ అంటే పేరులో ఒక స్ట్రక్చర్ అంటే ఒక స్వరూపము అని అంటాం. ఓకే, అంటే ఒక ఇంటెలిజెన్స్ ఒక స్వరూపాన్ని తీసుకురావడమే దీని యొక్క ధ్యేయం అనమాట. స్వరూపం అంటే ఏంటి? ఒక లెంత్, ఒక బ్రెత్, ఒక హైట్, అంటే ఒక 3 డైమెన్షనల్లో ఒక మనిషిలో ఉన్నటువంటి ప్రజ్ఞని మనం ఎలా చూపించవచ్చు. స్ట్రక్చరల్ అంటే ఇప్పటి వరకు మీరు పరిశీలిస్తే యూనిఫ్యాక్టర్ థియరీ, 2 ఫ్యాక్టర్ థియరీ, అలాగే మల్టిపుల్ ఫ్యాక్టర్ థియరీ అండ్ అలాగే గ్రూప్ ఫ్యాక్టర్ థియరీ, అంటే ఏ ప్రజ్ఞా సిద్ధాంతం తీసుకున్నా వాటి యొక్క స్వభావాన్ని చెప్పే తప్ప స్వరూపాన్ని చెప్పలేదు. కాకపోతే ఈ థియరీ ఏం చెప్తుందంటే స్వభావంతో పాటు స్వరూపం కూడా చెప్తుంది. కాబట్టి స్ట్రక్చరల్ అని అన్నాం. ప్రతి దానికి మీనింగ్ ఉంటుంది తెలుసుకోండి. ఇప్పటి వరకు చెప్పుకున్న థియరీలో ప్రతి థియరీ దాని యొక్క స్వభావాలు చెప్పింది. యూనిఫ్యాక్టర్ అయితే ఒక ఫ్యాక్టర్ అని, 2 ఫ్యాక్టర్ అయితే 2 ఫ్యాక్టర్లని, అలాగే మల్టిపుల్ ఫ్యాక్టర్ అంటే మోర్ దెన్ 2 అని, గ్రూప్ ఫ్యాక్టర్ అంటే సామూహికంగా, అంటే దాని యొక్క స్వభావాలు చెప్పాయి. బట్ స్ట్రక్చరల్ ఇంటెలిజెన్స్ ఏం చెప్తుంది? స్వభావంతో పాటు స్వరూపం కూడా, అంటే లెంత్, బ్రెత్, హైట్ అంటే ఒక 3D పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటెలిజెన్స్ గురించి చెప్తుంది అనమాట. సో అది దాని యొక్క ఇంట్రడక్షన్. అందుకే దీనికి ఏం చెప్పారు? స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని చెప్పారు అనమాట. అయితే దీన్ని ప్రతిపాదించినటువంటి మనోవిజ్ఞానటువంటి సైంటిస్ట్ ఎవరంటే జేబీ గిల్ఫోర్డ్. ఇతను చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. రాబోయే క్లాసెస్లో కూడా ఇతని గురించి మనం చెప్పుకుంటాం. ఇతను క్రియేటివిటీ టాపిక్లో కూడా వస్తారు. క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, ఆ కాన్సెప్ట్ చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకుందాం. ఓకే, సో స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే ప్రజ్ఞా సిద్ధాంతాన్ని రూపొందించినటువంటి వ్యక్తి జేబీ గిల్ఫోర్డ్ అలాంగ్ విత్ హిస్ అసోసియేటివ్స్, అంటే సహచరులతో కలిపి సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో, అంటే దక్షిణ కాలిఫోర్నియా అంటే సౌత్ కాలిఫోర్నియా యూనివర్సిటీలో 1966లో జేబీ గిల్ఫోర్డ్ అలాంగ్ విత్ హిస్ అసోసియేటివ్స్, అంటే జేబీ గిల్ఫోర్డ్ తన యొక్క అనుచరులతో దక్షిణ కాలిఫోర్నియాలో ఉన్నటువంటి యూనివర్సిటీలో 1966వ సంవత్సరంలో రూపొందించినటువంటి ప్రజ్ఞా సిద్ధాంతమే స్వరూప నమూన ప్రజ్ఞా సిద్ధాంతము అంటాం. అంటే దాని స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ విచ్ వాజ్ ప్రపోజ్డ్ బై జేబీ Guilford along with his associates in the University of South California in the year of 1966. అయితే దీనికి మరొక పేరు, అంటే అతను రచించిన గ్రంథం ఏదైతే ఉందో మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ సీటెట్లోను టెట్లోను అడిగాడు. మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథ అంటే పుస్తక గ్రంథ రచయిత ఎవరు? మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే బుక్ యొక్క ఆథర్ ఎవరు అంటే జేబీ గిల్ఫోర్డ్. ఓకే, జేబీ గిల్ఫోర్డ్. ఈ పేరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. జేబీ గిల్ఫోర్డ్ అనే అతను మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథ రచయిత. ఈ మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ లో నుంచి తీసుకోబడ్డదే స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే స్ట్రక్చరల్ అండ్ మోడల్. స్ట్రక్చరల్ అంటే స్వరూపము, మోడల్ అంటే నమూనా. మోడల్ అంటే ఒక నమూనా, ఒక శాంపుల్, అవునా కదా? కాబట్టి 2 కలిపితే స్వరూప నమూనా ప్రజ్ఞా సిద్ధాంతము. చూడండి, ప్రతి పదానికి విడమని చెప్తున్నాం. స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనొచ్చు, మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అనొచ్చు. 2 కలిపితే స్వరూప నమూనా ప్రజ్ఞా సిద్ధాంతము అని అంటాం అనమాట. అయితే ఇప్పుడు స్ట్రక్చర్ ఎలా చెప్తున్నాడు అంటే ఇక్కడి నుంచి అసలైన టాపిక్ అనమాట. అంటే ఈ జేబీ గిల్ఫోర్డ్ ప్రకారం జాగ్రత్తగా ఇక్కడి నుంచి మన క్వశ్చన్స్ రావడం జరుగుతుంది బిట్ల కింద. ఓకే, సో ఈ జేబీ గిల్ఫోర్డ్ ప్రకారంగా చెప్తే ప్రతి మనిషి యొక్క మనస్సు, ఇక్కడ మనస్సు అంటే ప్రజ్ఞ, గుర్తుపెట్టుకోండి. ప్రతి మనిషి యొక్క మనస్సులో, అంటే ప్రతి మనిషిలో యొక్క ప్రజ్ఞ ఏదైతే ఉంటుందో ప్రజ్ఞలో 3
విశేషకాలు ఉంటాయి లేదా విషయాంశాలు ఉంటాయి. 1, 2, 3 జాగ్రత్తగా వినండి. ప్రతి వ్యక్తి యొక్క మనస్సు అంటే ఇక్కడ ప్రజ్ఞ అని అర్థం అనమాట. అంటే ప్రతి మనిషి యొక్క ప్రజ్ఞలో ఎన్ని విశేషాంశాలు ఉంటాయి? 3 విశేషాంశాలు ఉంటాయని చెప్పాడు. ఎన్ని? 3 విశేషాంశాలు ఉంటాయి అన్నమాట. ఆ 3 విశేషాంశాల మధ్య పరస్పర చర్య అంటే ఏంటి? మ్యూచువల్ ఇంటరాక్షన్. అంటే ఫస్ట్ విశేషకాంశం వచ్చి సెకండ్ విశేషాంశం, రెండో విశేషకాంశం వచ్చి మూడో విశేషకాంశం మధ్య పరస్పరంగా చర్య జరుగుతుంది అనమాట. ఈ చర్య జరగడం వల్లే ఇంటెలిజెన్స్ అన్నది నిర్మింపబడుతుంది. అంటే ఒక స్ట్రక్చర్ అన్నది ఎలా ఫార్మ్ అవుతుంది? స్ట్రక్చర్ ఫార్మ్ అవ్వాలి అంటే అక్కడ ఏం జరగాలి? మ్యూచువల్ ఇంటరాక్షన్ జరగాలి. దాన్నే మనం పరస్పర చర్య అంటాం. దేనికి పరస్పర చర్య అంటే ఈ ప్రజ్ఞలో 3 విశేషకాంశాలు ఉంటాయి. ఈ విశేషాంశాల మధ్య అంటే ఈ మూడిటి మధ్య కూడా పరస్పరంగా చర్య జరిపితే ఈ రిజల్ట్ బట్టి ప్రజ్ఞ అన్నది నిర్మితం అవుతుంది. మరి ఆ 3 విశేషాంశాలు ఏంటి? ప్రజ్ఞలో మొదటిది కంటెంట్. ఓకే, ఏమంటామండి? కంటెంట్ని తెలుగులో విషయం అంటాం. అంటే ప్రతి ప్రజ్ఞలో అంటే ప్రతి మనిషి యొక్క ప్రజ్ఞలో మొదటి విశేషాంశం కంటెంట్ అంటే విషయము. ఇందులో మళ్ళీ 5 కారకాలు ఉన్నాయి. కారకం అంటే ఫ్యాక్టర్స్ అనమాట. అంటే ఈ విషయానికి సంబంధించి 5 కారకాలు ఉంటాయి. అవి తర్వాత చూద్దాం. రెండోది ఆపరేషన్స్. రెండవది ఏంటండి విశేషాంశం? ఆపరేషన్స్ ని తెలుగులో ప్రచాలకాలు అంటారు. ఏమంటాం? ప్రచాలకాలు. ప్రొనౌన్సియేషన్ చూడండి. మొదటిది కంటెంట్ లేదా అంటాం అంటే విషయం. ఓకే, రెండోది ఆపరేషన్స్ అంటే ప్రచాలకాలు అంటే ఆపరేషన్స్. ఇక మూడోది ప్రొడక్ట్స్ అంటే ఉత్పన్నకాలు, బయటికి ఆపరేట్ చేసేవన్నమాట. అంటే ఉత్పన్నకాలు లేదా ఫలితాలు అని కూడా చెప్పొచ్చు అనమాట. అంటే ఉత్పన్నకాలు లేదా ఉత్పన్నాలు అని చెప్పొచ్చు. అంటే 3 విశేషాంశాలు ఉన్నాయని చెప్పుకుందాం. ఆ 3 ఏంటి? COP కింద గుర్తుపెట్టుకోవచ్చు. COP ఏమవుతుందంటే కాప్. అంటే పోలీస్ గ్రూప్ మనం కాప్ అనొచ్చా లేదా? కాప్ COP కాప్. C అంటే కంటెంట్. ఓకే, O అంటే ఆపరేషన్, P అంటే ప్రొడక్ట్. అర్థమైంది కదండి? COP కాప్ అంటే 3 విశేషాంశాలు ఉంటాయి. అందులో ఆ 3 విశేషాంశాలు ఎలా గుర్తుపెట్టచ్చు? కాప్ కింద గుర్తుపెట్టుకోవచ్చు. కాప్ అంటే C అంటే కంటెంట్ అంటే విషయము. అర్థమైందా? నెక్స్ట్ O అంటే ఆపరేషన్స్ అంటే ప్రచాలకాలు. అండ్ మూడోది ప్రొడక్ట్ అంటే ఉత్పన్నాలు. ఈ మూడింటి మధ్య పరస్పర చర్య జరిగితే దాని ద్వారా నిర్మింపబడేదే ప్రజ్ఞ అని చెప్పాడు. ఇప్పుడు ఒక్కొక్క దానిలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏంటి? సి అంటే కంటెంట్లో 5 కారకాలు అంటే 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. అలాగే ఆపరేషన్స్ అంటే ప్రచాలకాలలో కూడా 5 కారకాలు ఉంటాయి. అండ్ అలాగే ప్రొడక్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి 6 అంటే 6 కారకాలు ఉంటాయి అన్నమాట. అంటే ఫైనల్గా వీటి మధ్య ఇంటరాక్షన్ అంటే 5 into 5 into 6 అనమాట. 5 ప్లస్ కాదు, 5 into 5 into 6 అంటే ఒకదానికోటి పరస్పరంగా ఇంటరాక్ట్ అంటే అక్కడ మల్టిప్లై చేయాలి. అంటే 5 into 5 into 6. 5 అంటే ఏంటి? ఒక 5 అంటే కంటెంట్, రెండో 5 అంటే ఆపరేషన్, మూడోది 6 అంటే ఏంటి? అక్కడ ప్రొడక్ట్ అనమాట. అంటే 5 into 5 25 into 6 ఎంత? 150. అంటే మొత్తానికి ఒక మనిషి యొక్క ప్రజ్ఞలో 150 విధాలు ఒక స్ట్రక్చర్ అంటే ప్రజ్ఞ అనేది నిర్మితం అవుతుంది. అంటే వాటి మధ్య మ్యూచువల్గా పరస్పరంగా చర్య జరగాలి అని చెప్పాడు. ఏ మూడింటి మధ్య? COPల మధ్య, కాపుల మధ్య అనమాట. అంటే C అంటే అక్కడ కంటెంట్, O అంటే ఆపరేషన్, P అంటే ఉత్పన్నాలు ప్రొడక్ట్స్ అనమాట. మరి ఇప్పుడు ఒక్కొక్క దానిలో ఫర్ ఎగ్జాంపుల్ కంటెంట్ ఎన్ని ఉంటాయని చెప్పాను? 5 ఉంటాయని చెప్పాను. ఆ 5ని ఎలా గుర్తు పెట్టుకోవాలి? అసలు కంటెంట్ అంటే ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కంటెంట్ అంటే విషయం అంటే ఒక వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడు, అసలు ఏం ఆలోచిస్తున్నాడు, ఇక్కడ చూడండి దేని గురించి ఆలోచిస్తున్నాడు, ఏమి ఆలోచిస్తున్నాడు అని చెప్పేదే కంటెంట్. ఒక వ్యక్తి తీక్షణంగా కూర్చుని అక్కడ ఎక్కడో ఆలోచిస్తున్నాడు అనుకోండి, మన దగ్గరికి వెళ్ళి అడుగుతాం, ఎరా ఏం ఆలోచిస్తున్నావు, దేని గురించి ఆలోచిస్తున్నావు అంటే అక్కడ విషయం ఏంటి అంటే దేని గురించి ఆలోచిస్తున్నావు, ఏమి ఆలోచిస్తున్నావు అని చెప్పేది కంటెంట్. అర్థం లేదా? అందులో 5 కారకాలు ఉన్నాయి. ఈ 5 కారకాలు ఒక కోడ్ ఇచ్చాను చూడండి, S3BF అని ఇచ్చాను. ఈ S3BF ద్వారా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే ఎస్తో స్టార్ట్ అయ్యేవి 3 ఉంటాయి. ఆ 3 ఏంటి? సౌండ్ అంటే ధ్వని, C
సిమాంటిక్ అంటే మాటలకు సంబంధించింది, సిమాంటిక్ అంటే మాటలకు సంబంధించింది. అండ్ 3 సింబల్ అంటే చిహ్నాలు, సంకేతాలు, ఓకే, చిహ్నాలకు సంబంధించింది. అండ్ బి అంటే బిహేవియర్, ప్రవర్తన. బి అంటే ఏంటి? బిహేవియర్, ప్రవర్తన. ఎఫ్ అంటే ఫిగర్, ఫిగర్ అంటే చిత్రాలు, అంటే చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాట, ప్రవర్తన. ఎస్ క్యూబ్ బిఎఫ్. ఎస్ క్యూబ్ అంటే కొన్ని చూడండి, సౌండ్, సింబల్, సిమాంటిక్. సౌండ్ అంటే ధ్వని, ధ్వని గురించి. అలాగే రెండోది సింబల్, చిహ్నాలు. అండ్ మూడోది సిమాంటిక్ అంటే మాటలు, సౌండ్, సింబల్, సిమాంటిక్. బి బిహేవియర్. ఎఫ్ ఫిగర్, చిత్రం అంటే చిత్రాలు, చిహ్నాలు, ధ్వనులు, మాటలు, ప్రవర్తనలు. ఇవన్నీ కూడా మనకి ఎందులోకి వస్తాయి? కంటెంట్ విషయంలోకి వస్తాయి. మొత్తం 5 ఉన్నాయి. ఎస్ క్యూబ్ బిఎఫ్ అంటే మొదటి మొత్తం అంతా కూడా 5 కారకాలు అయిపోయి. అంటే ఎస్ క్యూబ్ బిఎఫ్ అనే కోడ్ గుర్తు పెట్టుకుంటే ఎస్ క్యూబ్ 3 ఎస్లు ఏంటి? సౌండ్, సిమాంటిక్, సింబల్, బిహేవియర్ అండ్ ఫిగర్. ఈ 5 గుర్తు పెట్టుకుంటే కంటెంట్లోకి వెళ్ళిపోతున్నాము. వీటి మీద బిట్స్ అడుగుతారు, చూసుకోండి ఎగ్జామ్లో. అండ్ నెక్స్ట్ రెండోది వచ్చేటప్పటికి కంటెంట్ తర్వాత ఏంటి? ఆపరేషన్. ఆపరేషన్ అంటే ఏంటి? ప్రచాలకాలు. అంటే విషయం గురించి ఏం చెప్పాను? ఒక వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు అని చెప్పాను. బట్ ఆపరేషన్కి వచ్చేటప్పటికి అదే వ్యక్తి ఎలా ఆలోచిస్తున్నాడు అంటే మొదటిది ఏంటి? ఏం ఆలోచిస్తున్నాడు అన్నది కంటెంట్ చెప్తే, ఎలా ఆలోచిస్తున్నాడు అని చెప్పేది ఆపరేషన్. ఎలా, హౌ అంటే తను ఎలా థింక్ చేస్తున్నాడు అంటే కాన్వర్జెంట్గా థింక్ చేస్తున్నాడా, డైవర్జెంట్గా అంటే సమైక్యంగా ఆలోచిస్తున్నాడా, విభిన్నంగా ఆలోచిస్తున్నాడా, స్మృతి ప్రకారంగా ఆలోచిస్తున్నాడా, ఇలా రకరకాలుగా వస్తుంది అనమాట. అర్థమైంది లేదా? అంటే దాన్నే మనం ఆపరేషన్స్ అంటాం. ఆపరేషన్స్ తెలుగులో ప్రచాలకాలు అంటాం. ప్రచాలకాల్లో కూడా మొత్తం 5 కారకాలు ఉంటాయి. మరి ఇక్కడ ఏంటి అంటే ఎలా ఆలోచిస్తున్నాడు, అక్కడ ఏం ఆలోచిస్తున్నాడు, ఇక్కడ ఎలా ఆలోచిస్తున్నాడు. మరి దీనికి కారణం అయ్యేటటువంటి 5 కారకాలని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. C²MED, C²MED. ఇందాక ఎస్ క్యూబ్ బిఎస్. ఎస్ క్యూబ్ బిఎఫ్ అంటే ఏం చెప్పాను? సౌండ్, సింబల్, సిమాంటిక్, బిహేవియర్, ఫిగర్ అని చెప్పాం. బట్ ఇక్కడికి వచ్చేటప్పటికి C² అంటే సీడ్ 2 వస్తాయి. C²MED, బీడీ తర్వాత MED చేస్తాం, అవునా? అంటే C²MED. మరి ఇక్కడ C² ఎలా ఆలోచిస్తున్నాడు అంటే C²లో మొదటి సి కాగ్నిటివ్ ప్రకారంగా ఆలోచిస్తున్నాడా, 2 ఇంకో సి కాన్వర్జెంట్గా ఆలోచిస్తుంటే సమైక్యంగా ఆలోచిస్తున్నాడా, సంజ్ఞానాత్మకంగా ఆలోచిస్తున్నాడా అంటే కాగ్నిటివ్ థింకింగా, కాన్వర్జెంట్ థింకింగా, మెమోరియల్ థింకింగా, ఇవాల్యుయేటివ్ థింకింగా లేదా డైవర్జెంట్ థింకింగా ఎలా ఆలోచిస్తున్నాడు. C²MED పద్ధతి అంటాం దాన్ని. ఏమంటాం? C². అందులో C²లో మొదటి సి కాగ్నిటివ్ సంజ్ఞానాత్మకం అన్నమాట. ఇంకో సి కాన్వర్జెంట్ సమైక్యంగా. ఎం అంటే ఏంటి? మెమరీ. ఈ అంటే ఏంటి? ఇవాల్యుయేషన్, మూల్యాంకనం. ఓకే. అండ్ డి అంటే ఏంటి? ఫైనల్గా డైవర్జెంట్ థింకింగ్. అంటే ఇన్ని విధాలుగా ఎలా ఆలోచిస్తున్నారు అని చెప్పేదే ప్రచాలకాలు. ఇక్కడ కూడా 5 అయిపోయి చూడండి. మొదటిది ఏంటంటే S³ BF, సౌండ్, సింబల్, సిమాంటిక్, బిహేవియర్, ఫిగర్. ఈ 5 కూడా ఎందులోకి వెళ్తాయి? విషయం, కంటెంట్లోకి వెళ్తాయి. అంటే దేని గురించి ఆలోచిస్తున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు. బట్ C²MED అంటే ఆపరేషన్స్, ప్రచాలకాల్లోకి వస్తుంది. ఎలా ఆలోచిస్తున్నాడు? కాన్వర్జెంట్ గానా, కాగ్నిటివ్ గానా, లేదా మెమోరియల్ గానా, ఇవాల్యుయేషన్ ప్రకారంగానా, లేదా డైవర్జెంట్ ప్రకారంగా. ఇది ఎలా ఆలోచిస్తున్నాడు. ఇక్కడ కూడా 5 అయిపోయి. ఇక రిమైనింగ్ 6 చివరిది ఏంటంటే ప్రొడక్ట్ అనమాట. ప్రొడక్ట్ అంటే ఏంటి? ఫైనల్గా ఫస్ట్ 2 ఏం చెప్పుకున్నాము? ఒకటి కంటెంట్, ఇంకోటి ఆపరేషన్. అంటే ఏం ఆలోచిస్తున్నాడు, ఎలా ఆలోచిస్తున్నాడు. అంటే మొత్తానికి మొదటి 2 స్టేజ్ల్లో ఆలోచనలు ఉన్నాయి, అవునా కదా? ఈ ఆలోచనల యొక్క ఫలితమే ప్రొడక్ట్, వాటి ఉత్పన్నాలు అంటాం. ఈ రెండిటి యొక్క ఫలితం అంటే ఆలోచనల యొక్క ఫలితమే ప్రొడక్ట్స్ అని చెప్తాం. ఏమంటాం? ఆలోచనల యొక్క ఫలితమే ప్రొడక్ట్స్ అంటాం. ప్రొడక్ట్స్ అంటే ఉత్పన్నాలు. అవి ఎన్ని ఉంటాయి? మొత్తం 6. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉత్పన్నాలు మొత్తం ప్రభావితం చేసేవి 6 కారకాలు. ఈ 6 కారకాలకి కూడా ఒక కోడ్ ఇచ్చాను చూడండి. ఇక్కడ ఈజీగా గుర్తుపెట్టుకో. ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ అవ్వచ్చు, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఆర్టీసీ తెలుసు కదా. ఇక్కడ యుఎస్ఐ ఆర్టీసీ, యుఎస్ఐ ఆర్టీసీ. మొదటిదైతే S³ BF, రెండోది C²MED అండ్ మూడోది యుఎస్ఐ ఆర్టీసీ. యుఎస్ఐ ఆర్టీసీ నాతో చెప్పండి. మొదటిది ఏంటంటే కంటెంట్, విషయం. కంటెంట్లో వాడినటువంటి కోడ్ ఏంటి? S³ BF. S³ అంటే సౌండ్, సిమాంటిక్, సింబల్స్, బిహేవియర్ అండ్ ఫిగర్. S³ BF.
అవునా కదా. రెండోది ఏంటి, ఆపరేషన్స్ అంటే ప్రచాలకాలు, C²MAD అంటే కాగ్నిటివ్, కాన్వర్జెంట్, మెమోరియల్, ఇవాల్యుయేషన్ అండ్ డైవర్జెంట్. ఇకపోతే మూడోది ప్రొడక్ట్ అంటే ఆలోచన యొక్క ఫలితం. ఫలితంలో మొత్తం మనకి ఏంటి 6 ఉన్నాయి. ఈ 6ని USIRTC. అందులో U అంటే సిస్టమ్స్ అంటే అక్కడ ఉన్నటువంటి వివిధ భాగాలు అనమాట, అంటే ప్రమాణాలు, ఒక యూనిట్లు. వీటికే మనకు తెలుగులో మనం యూనిట్లు అంటాం అనమాట. యూనిట్ల రూపంలో మన యొక్క ఫలితం అనేది ఉంటుంది. అంటే వివిధ అంశాలన్నింటినీ కలుపుకుంటే ఒక అంశం మీద ఆలోచిస్తున్నాడు, అలా రకరకాల అంశాలు ఉంటాయి, అవునా కదా. ఆ రకరకాల అయినటువంటి అంశాలన్నింటినీ కలిపితే ఒక యూనిట్ ఫామ్ అవుతుంది. యూనిట్నే ప్రమాణం అంటాం ఇక్కడ. అలా యూనిట్లన్నీ కలిపితే ఒక సిస్టమ్ ఫామ్ అవుతుంది. చూడండి, యూనిట్స్ అన్నీ కలిపితే ఒక సిస్టమ్ ఫామ్ అవుతుంది. చూసుకోండి, అన్ని యూనిట్లు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ ల్యాబ్ ఉంది, సిస్టమ్ ల్యాబ్ అంటుంది, అవునా. అక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ కంప్యూటర్ యూనిట్స్ ఉంటాయి. ఆ అన్ని యూనిట్స్ కలిపితే ఒక సిస్టమేటిక్ ల్యాబ్ అయిపోతుందా లేదా, కరెక్టా అక్కడ. సో అది ఇక్కడ ఏంటంటే అన్ని అంశాలను కలిపితే యూనిట్ వస్తుంది. అన్ని యూనిట్లని కలుపుకుంటూ వెళ్తే సిస్టమ్ వస్తుంది. ఓకే, సో యూనిట్స్, ఎస్ అంటే యు అంటే యూనిట్స్, ఎస్ అంటే సిస్టమ్స్, అండ్ మూడోది ఐ అంటే ఇంప్లికేషన్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇంప్లికేషన్స్ అంటాం. ఏమంటాం, ఐ అంటే ఇంప్లికేషన్ అంటే అంతర్భావాలు. ఇంప్లికేషన్స్ అంటే ఏంటి, అంతర్భావాలు. అంతర్భావం అంటే ఏంటి, మనకి ఏదైనా ఒక సమాచారం తెలిసినప్పుడు ఆ సమాచారం ఏదైతే మనకు తెలిసిందో జరగబోయే దాన్ని ఫ్యూచర్లో మనం ఊహించేసుకుంటాం ముందు. ఆ భావాన్నే మనం అంతర్భావాలు, ఇంప్లికేషన్స్ అంటాం. ఇంప్లికేషన్స్ అంటే ఏంటి, అంతర్భావాలు. ఒక సమాచారాన్ని మనం తెలిసినప్పుడు జరగబోయే దాన్ని ఆ సమాచారాన్ని బేస్ చేసుకుని ముందుగా ఊహించేసుకుంటాం. దాన్ని మనం అంతర్భావాలు, ఇంప్లికేషన్స్ అంటాం. నెక్స్ట్ రిలేషన్స్, సంబంధాలు. అంటే యూనిట్కి సిస్టమ్కి మధ్య సంబంధాలు ఏంటి, రూపాంతరాలు ఎలా చెందుతారు. రూపాంతరం అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మారాలి. అదే అంటే సంబంధాలు, రూపాంతరాలు, అండ్ లాస్ట్ క్లాసెస్, వర్గాలు. వర్గాలు అంటే క్లాసిఫికేషన్స్, క్లాసెస్, వర్గాలు. అదే కదా. USIRTC, యు అంటే యూనిట్స్. యూనిట్స్ అంటే ఏంటి, అన్ని అంశాలను కలిపితే ఒక యూనిట్స్ ఫామ్ అవుతాయి, పరిమాణాలు. అన్ని యూనిట్స్ని కలిపితే ఎస్ సిస్టమ్స్ ఫామ్ అవుతాయి, యూనిట్స్, సిస్టమ్స్. అలాగే నెక్స్ట్ ఇంప్లికేషన్స్, USI, ఐ అంటే ఇంప్లికేషన్స్, అంతర్భావాలు. మనం తీసుకునేటువంటి సమాచారాన్ని బేస్ చేసుకుని జరగబోయేదాన్ని ఊహించుకుంటే ఇంప్లికేషన్స్ అంటాం. ఆర్ అంటే రిలేషన్స్, సంబంధాలు. అండ్ అలాగే టీ అంటే ట్రాన్స్ఫర్మేషన్స్, రూపాంతరాలు, అంటే ఒక రూపం నుంచి మరొక రూపంలోకి మార్చుకోవడం. సి అంటే క్లాసెస్, వర్గాలు. సో ఇప్పుడు మొత్తం అబ్జర్వ్ చేస్తే 5x5x6. ఇందులో 5 అంటే ఏంటి, కంటెంట్. ఇంకో 5 అంటే ఏంటి, ఆపరేషన్స్. ఇంకో 6 అంటే ఏంటి, ప్రొడక్ట్స్. వీటి మధ్య పరస్పరంగా చర్య జరిపి ప్రజ్ఞ అన్నది 3 రూపాల్లో 3 డైమెన్షన్లో రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మీరు 3 చెప్పే చూడండి, COP అంటే కంటెంట్ని మనం లెంత్ కింద, అలాగే ఆపరేషన్స్ని బ్రెత్ కింద, అండ్ అలాగే ప్రొడక్ట్స్ని హైట్ కింద చూసుకుంటే L/B/H అంటే ఒక వాల్యూమ్ ఫామ్ అవుతుందా లేదా. వాల్యూమ్ అంటే ఏంటి, L/B/H. మొత్తానికి అది 3 డైమెన్షనల్ ఒక స్వభావాన్ని కాకుండా ఒక స్వరూపాన్ని చూపించింది అని ఈ స్ట్రక్చరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ థియరీలో గిల్ఫోర్డ్ చెప్పడం జరిగింది అనమాట. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్ ఎవ్రీవన్.